హాయ్ గైస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ ఫర్ బీయింగ్ హియర్ ఇన్ మై యూట్యూబ్ ఛానల్. సో డియర్ స్టూడెంట్స్, ఈ వీడియోలో మనం 10th క్లాస్ మ్యాథ్స్లో SA1లో సెట్ 2లో అంటే ఫస్ట్ సెట్ అనేది మనకి లీక్ అయిపోయిందని చెప్పేసి క్యాన్సిల్ చేశారు. ఇప్పుడు సెకండ్ టెస్ట్ ఇక్కడ చూడండి. టెస్ట్ 2లో మనకి 140 అవుట్ ఆఫ్ 140 అంటే మనకి 100 అవుట్ ఆఫ్ 100 బట్ చాయిస్తో కలుపుకుంటే 8 మార్క్స్ సమ్స్ 5 వస్తాయి కదమ్మా. 5 8s are 40 మార్క్స్ ఎక్స్ట్రా. 140/140 అనేది రావటం జరిగింది. మెటీరియల్లో క్వశ్చన్ నెంబరు మన మెటీరియల్లో పేజీ నెంబర్ ఇస్తాను, క్లియర్గా చూడండి అమ్మా. కొంతమంది పేజీ నెంబర్స్ ఇచ్చినా సరే సార్ అవి ఎక్కడున్నాయి అని అడుగుతున్నారు. అటువంటి వారి కోసం సెట్ 1కి సంబంధించి మన మెటీరియల్లో క్వశ్చన్ ఎక్కడుంది, మెటీరియల్ ఇటువైపు పేపరు ఇటువైపు మెటీరియల్ పెట్టి పక్కన పేజీ నెంబర్స్ ప్లస్ ఆ క్వశ్చన్ కంపేర్ చేస్తూ నెక్స్ట్ వీడియో అనేది పెడతాను. అటువంటి డౌట్ ఉన్నవారు అది కూడా చూసుకోండి. ఈ పేపర్లో చూసుకోండి, సమ్మేటివ్లోనే 2 పేపర్లు మనకైతే మన మెటీరియల్ నుండి ఫుల్ మార్క్స్ అనేవి రావటం జరిగింది. ఇదే విధంగా మీకు ప్రీ ఫైనల్లో కానీ అలాగే పబ్లిక్లో కానీ సప్లిమెంటరీలో కానీ 100 అవుట్ ఆఫ్ 100 మన మెటీరియల్స్ నుండి గ్యారంటీగా వస్తాయి. కాబట్టి ఎప్పటికైనా మించిపోయింది ఏమీ లేదు. ఎవరైనా కావాలనుకున్నట్లయితే తీసుకోండి. 100 అవుట్ ఆఫ్ 100 మెటీరియల్ మనకు అందుబాటులో ఉన్నాయి. ఆ డీటెయిల్స్ ఒకసారి చెప్తాను, వినండి. హాయ్ గైస్, ఇప్పుడు మనం హెచ్ఆర్ పబ్లికేషన్స్ యొక్క ప్రైస్ డీటెయిల్స్ అయితే చూద్దాం. మనకి 10th క్లాస్కి సంబంధించి 100/100 మెటీరియల్స్, అలాగే ఇంటర్మీడియట్కి సంబంధించి 75/75 మెటీరియల్స్ ఉన్నాయమ్మా. ఇందులో మనకి 10th క్లాస్ 3 టైప్స్ ఆఫ్ మెటీరియల్స్ ఉన్నాయి: ఫుల్ మెటీరియల్, ఫైనల్ టచ్ అండ్ పాస్ మెటీరియల్. మీకు ఇక్కడ డీటెయిల్డ్గా ప్రైస్ డీటెయిల్స్ ఇచ్చాను, ఒకసారి చూసుకోండి. విత్ సొల్యూషన్స్, వితౌట్ సొల్యూషన్స్, లేదా 2 కావాలంటే ఏ విధంగా అనేది. సో ఇందులో ఇంకా ఏమైనా ఎవరికైనా డౌట్ ఉన్నట్లయితే ఇక్కడ ఈ నెంబర్ ఉంది, నెంబర్కి అయితే కాంటాక్ట్ చేయొచ్చు. థ్యాంక్ యూ. సో విన్నారు కదా, ఎవరికైనా కావాలనుకున్నట్లయితే తీసుకోండి. ఇప్పుడు నేను ఇక్కడ పేజీ నెంబర్స్ క్లియర్ కట్గా చూపిస్తాను, అవి మీరైతే చూడండి. సో చూడండి అమ్మ, ఇక్కడ పేజీ నెంబర్స్ క్లియర్ కట్గా ఇచ్చాను. అవి ఏంటి అనేది కొంచెం ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను. జూమ్ చేసి చూడండి, మిగతావన్నీ మీరు అలా చూసుకోండి. జూమ్ చేసి ఒకటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇగోండి, ఇక్కడ క్లియర్ కట్గా మీరు చూసినట్లయితే పేజీ నెంబర్ ఇదమ్మా. ఫస్ట్ ఉండేది పేజీ నెంబర్ 16th. ఆ తర్వాత ఉండేది టాపిక్ నెంబర్. అంటే ఫస్ట్ టాపిక్లో ఫోర్త్ బిట్స్లోనమ్మా, 4th కాకపోతే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్. ఇది పిఆర్ అంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్. ఇక్కడ చూసుకోండి, 22 పేజీలో 7th టాపిక్లో అంటే సెకండ్ బిట్, 7th టాపిక్లో 11th మోడల్ అమ్మ. ఇలా మీరు ప్రతిదీ చూసుకోవచ్చు. మనకి డైరెక్ట్ క్వశ్చన్స్ అమ్మా, 8 మార్క్ క్వశ్చన్స్. మరలా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. డైరెక్ట్ క్వశ్చన్స్ వచ్చేసాయి. ఇవి గ్రాఫ్, ఓకేనా. 3rd పేజీలో 3rd టాపిక్లో 8 మార్క్స్లో క్వశ్చన్స్, ఓకేనమ్మా. బీర్ చూడండి, ఇక్కడ 7th పేజీలో 6th టాపిక్లో 4 మార్క్స్లో 8th క్వశ్చన్, ఇక్కడ 8 మార్క్స్లో సెకండ్ క్వశ్చన్. డైరెక్ట్ క్వశ్చన్స్. ఈ విధంగా ప్రతిదీ కూడా అందుబాటులో ఉన్నాయి. మీకు పేజీ నెంబర్స్ దగ్గర పెట్టేసాను, చూసుకోండి. ఇది స్క్రీన్ షాట్ తీసుకోండి, లేకపోతే ఎక్కడైనా రాసుకొని మీ పేపరు అండ్ మెటీరియల్ దగ్గర పెట్టుకొని చూసుకోండి. 100కి 100% లాగా ఉంటాయి. కాబట్టి ఎప్పటికైనా మించిపోయింది లేదు. మెటీరియల్స్ అయితే మనకి 100 అవుట్ ఆఫ్ 100 మెటీరియల్స్ ఆల్రెడీ డీటెయిల్స్ చెప్పాను కదా, అవి అయితే తీసుకోండి అమ్మా. సో థ్యాంక్ యూ. నెక్స్ట్ మరి ఇంపార్టెంట్ పెడితే మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్.